మూవీ డిజిటల్ వ్యూవర్షిప్ పెరిగింది. అయితే సోషల్ మీడియాలో స్కంద మీద మీమ్స్ తో చేస్తున్న ట్రోలింగ్ కూడా పెరిగింది. అప్పుడు మెగా పవర్ స్టార్ మూవీ క్లిప్స్ ఎలా వైరల్ అయ్యాయో ఇప్పుడు స్కంద క్లిప్స్ ట్రోలింగ్ కి గురవుతున్నాయి. ఎందుకని? కంద మూవీతో రామ్ మాస్ మార్కెట్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన ఇమేజ్ ని వారియర్, రెడ్ సినిమాలు పెంచలేకపోయినా డ్యామేజ్ చేయలేదు. కానీ స్కంద మాత్రం రామ్ కి కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఇప్పుడు ఓటీటీలో మూవీ వచ్చాక మళ్లీ ట్రోలింగ్ పెరిగింది. స్కంద థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సోషల్ మీడియాలో స్కంద మీద జోకులు పేలాయి, మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యాక ఆ మూవీ క్లిప్పుల్లో లోపాలని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వేలెత్తి చూపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటి ట్రోలింగే జరిగింది. బోయపాటి సీనుని నమ్మి తనతో చెర్రీ సినిమా చేస్తే చేతులు కాలాయి. సినిమాలన్నాక హిట్లు, ఫ్లాప్లు సర్వసాధారణం. కానీ కెరీర్లో మర్చిపోలేనంత మచ్చ ఈ మూవీతో పడిందనేది మెగా ఫ్యాన్స్ ఫైర్ అవటానికి కారణమైంది. వినయ విధేయ రామ కూడా స్కందలాగే అప్పట్లో భారీగా ట్రోలింగ్ కి గురైంది. థియేట్రికల్ రిలీజ్ టైంలో మూవీ ఫ్లాప్ అయినా ఓటీటీ వర్షన్ వచ్చాకే క్లిప్స్ తో సోషల్ మీడియాలో మీమ్స్ పెరిగాయి. ఏదేమైనా బోయపాటి అటు రామ్ ఇటు రామ్ చరణ్ ఇద్దరికి కోలుకోలేని పంచిచ్చాడనే కామెంట్స్ పెరిగాయి. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత బోయపాటి సీను సినిమా అంటే చాలా మంది స్టార్స్ దూరంగానే ఉన్నారు, భయపడ్డారన్నారు. అలాంటి టైంలో అఖండ వచ్చింది. ఈ సినిమా హిట్టే కానీ వినయ విధేయ రామ, స్కంద లాంటి ఫైట్ల మీద కామెంట్స్ వినిపించాయి. కానీ పెద్దగా ట్రోలింగ్ జరగలేదు. ఈ విషయంలో బోయపాటిని బాలయ్యే కాపాడాడు అనే అభిప్రాయం వినిపించింది. ఏదేమైనా బోయపాటి తన రూట్ మార్చుకోక తప్పదనే అభిప్రాయం కామెంట్ల రూపంలో పేలుతోంది.